జిల్లా గరికపల్లిలో దారుణం జరిగింది. 2 రోజుల కిందట అదృశ్యమైన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. 4 ఏళ్ల బాలుని దారుణంగా హత్య చేశాడు మేనమామ. అర్ధరాత్రి 2 గంటల సమయంలో డెడ్ బాడీ లభ్యమైంది. 2 రోజుల క్రితం 4 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ మిస్ అయ్యాడు. హర్షవర్ధన్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్సీ కుంట మండలం జౌకల దగ్గర బాలుడి మృతదేహం దొరికింది. బాలుడి మేనమామపై అనుమానాలు రావడంతో అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. విచారణలో హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు నిందితుడు. హత్య తర్వాత ఏమీ తెలియనట్లే నిందితుడు నటించినట్టుగా తెలుస్తోంది. మేనమామే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. మేనల్లుడిని దారుణంగా కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది అనంతపురం జిల్లాలో. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అనంతపురం జిల్లాలో బాలుడి కిడ్నాప్ వ్యవహారం కాస్త మిస్టరీ వీడింది. బాలుడి కిడ్నాప్ కాస్త హత్యోదంతంగా మూసింది. 2 రోజుల కింద అదృశ్యమైన బాలుడు దారుణ హత్యకు గురయ్యాడు. 4 ఏళ్ల బాలుడిని దారుణంగా మేనమామే హత్య చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో పూర్తి అంశాలు వెల్లడయ్యాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో డెడ్ బాడీ లభ్యమైంది. హర్షవర్ధన్ మిస్సింగ్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్న పోలీసు ముమ్మరంగా గాలించారు. ఇక జౌకల దగ్గర బాలుడి మృతదేహం లభ్యమైంది. అయితే మేనమామపై అనుమానం రావడంతో విచారిస్తే పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు నిందితుడు. తర్వాత ఏమీ తెలియనట్లు నటించాడు. దీంతో మొత్తం వ్యవహారం బట్టబయలింది. అనంతపురం జిల్లా గరికపల్లిలో దారుణం చోటు చేసుకుంది. మా ప్రతినిధి యోగానంద్ ఉన్నారు. యోగానంద్, గరికపల్లిలో ఒక బాలుడిని 2 రోజుల కిందట మిస్ అయిన 4 ఏళ్ల బాలుడిని అతని మేనమామే హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. ఎందుకు హత్య చేసినట్లు, సొంత మామే మేనల్లుని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది, దీనికి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది? సత్యసాయి జిల్లా కదిరిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సొంత మేనమామే తన మేన అల్లుడిని చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత 2 రోజుల క్రితం మిస్సింగ్ అయిన బాలుడు హర్షవర్ధన్ ను పోలీసులు సీరియస్ గా దర్యాప్తు ప్రారంభించగా ఇవాళ మిగతా జీవిగా కనిపించాడు. 2 గంటల సమయంలో బాలుడిని హత్య చేసేట్లు కూడా ఒక మృతదేహం కూడా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేయగా బాలుడి మేనమామే ప్రసాద్ ఈ హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. అయితే ఎందుకు చంపాడు అంటే ప్రాథమికంగా దగ్గర మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆర్థిక లావాదేవీల కారణంగా ఈ హత్య జరిగి ఉంటుంది అంటూ కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు తన బావని డబ్బులు అడిగాడు. అయితే బావ ప్రసాద్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో తన అల్లుడని చూడకుండా అంగన్వాడీ స్కూల్ నుంచి పిలిచికెళ్లి ఆ తర్వాత దారుణంగా కూడా చంపేసిన ఘటన కూడా తీవ్ర కారణం తెప్పించవచ్చు. అయితే సొంత మేనమామ ఇలా చేయడం పట్ల బంధువుల్లో కానీ ఇటు తల్లిదండ్రుల్లో కూడా తీవ్ర ఆవేదన మిగిలిస్తోంది. బాలుడి శవం చూసి తల్లిదండ్రులు కన్నీరు మునిగిలో వినిపిస్తున్న ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. ప్రాథమికంగా అయితే దీనికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. తన మార్గ సమాచారం ప్రకారం కేవలం ఆర్థిక లావాదేవీల కారణంగానే కేవలం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడమే కారణం అయ్యేటట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కాసేపట్లో జిల్లా ఎస్పీ కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆ తల్లిదండ్రులకు కూడా పరామర్శించే అవకాశం ఉంది. ప్రెస్ మీట్ కూడా నిర్వహించేది అవకాశం తెలుసు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జిల్లా ఎస్పీ కూడా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. రామదాస్ అదేవిధంగా ఇలాంటి ఘటనలు ఏదైతే తాగుడికి అలవాటయ్యే ఇలా చేశాడు అంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసు సమాచారం ప్రాథమికంగా మనకు అందుతోంది. పోలీసులు కూడా దీనిపై సీరియస్ గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అనేక మార్లు కూడా గత 2 రోజుల నుంచి కూడా సీసీ కెమెరాని పరిశీలించారు. కానీ ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో మేనమామపై అనుమానం ఉండి తమ దేశాలు విచారించా కూడా ఈ నేరం ఒప్పుకొని తెలుస్తుంది. రామదాస్ రైట్, ఎస్ సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ యోగానంద్. సో మేనమామే ఈ హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆర్థిక లావాదేవీల హత్య కారణంగా తెలుస్తోంది. హత్య చేసి ఏమీ తెలియనట్లు మళ్ళీ పోలీసుల దగ్గర నటించాడు. అయితే మేనమామపై అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో ఒక్కసారిగా ప్రస్తుతం ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. అనంతపురం జిల్లా గరికపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం మిస్ అయిన 4 ఏళ్ల బాలుడి వ్యవహారం మిస్టరీ వీడింది. ఇది హత్యోదంతంగా పోలీసులు గుర్తించారు. అతని మేనమామే అతన్ని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు. విచారణలో నిందితుడు హత్య చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి ఆర్థిక లావాదేవీల కారణంగా తెలుస్తోంది. అంగన్వాడీలో ఉన్న బాలుడిని తీసుకెళ్ళి ఆర్థిక లావాదేవీల కక్షలతో మేనమామే మేనలుని హత్య చేశాడు. ఇది చాలా దారుణం. ఇలాంటి ఘటనలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మొత్తం మీద మానవ సంబంధాలు పూర్తిగా మంటగలిసిపోతున్నాయి. సొంత వాళ్ళని, చుట్టరికం, బంధుత్వాలున్న వ్యక్తుల్ని, అంతెందుకు ఇంట్లో వ్యక్తుల్ని కూడా దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాం. ఆ కోవలకు చెందింది ఇది. ఏకంగా ఒక మేనల్లుడు తన సోదరి కొడుకైనటువంటి
బాబుని హత్య చేశాడు ఆర్థిక లావాదేవీలతో. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేసి సీరియస్గా ఈ మిస్టరీని ఛేదించారు. ప్రస్తుతం నిందితుని పోలీసులు అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అనంతపురం జిల్లా గరికపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మేనమామే మీరు చూస్తున్న ఆ దృశ్యాలు. ఇదిగో ఈ వ్యక్తే ఆ ఫోటోలో ఉన్న బాబుని, హర్షవర్ధన్ అనే బాబుని దారుణంగా హత్య చేశాడు. ఆర్థిక లావాదేవీలతో సోదరి కుటుంబంతో ఉన్న ఆర్థిక లావాదేవీలు కాస్త అబ్బాయి పట్ల శాపంగా మారాయి. చిన్నపిల్లలు సమిధలవుతున్నారు. పెద్దల మధ్య కొట్లాటలు, ఆర్థిక తగాదాలు లేదా కుటుంబ తగాదాలతో చిన్నపిల్లలు సమిధలవుతున్నారు. ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. పిల్లల్ని టార్గెట్ చేసి కిడ్నాప్ చేయడం లేదా హత్య చేయడము ఇలాంటి ఘటన జరుగుతుంది. అదిగో ఆ బాలుడు మిస్ అయినప్పుడు పోలీసులు విచారణ చేసేందుకు వచ్చినప్పుడు మళ్ళీ ఏమీ తెలియనట్లుగా అక్కడ నిలబడి పోలీసులకు సహకరిస్తున్నట్టుగా నటిస్తున్న వ్యక్తే ఈ హంతకుడు, బాలుని హత్య చేసిన వ్యక్తి. ఆరో మార్కులో చూడొచ్చు. అతడే ఈ బాలుడి మేనమామ, హర్షవర్ధన్ మేనమామ. కానీ అంగన్వాడీ నుంచి ఎత్తుకెళ్ళి హత్య చేసి ఏమీ తెలియనట్టుగా నటించాడు. దీంతో పోలీసులు అనుమానం వచ్చింది. తమదైన స్టైల్లో విచారించిన పోలీసులకి అసలు వ్యవహారం బయటపడింది. మేనమామ హత్య చేసినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి ఒకసారిగా స్థానికంగా కలకలం రేగింది. హర్షవర్ధన్ కోసం ముమ్మరంగా గాలించిన పోలీసులు ఎస్సీ కుంట మండలం జౌకుల దగ్గర మృతదేహాన్ని కనుగొన్నారు. అయితే అనేక అనుమానాలు వచ్చాయి. అనేక అనుమానాలతో మేనమామపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించినప్పుడు ఇక తమదైన స్టైల్లో పోలీసులు విచారించినప్పుడు ఆ హత్యని తానే చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఏదేమైనా ఇలా చిన్న పిల్లల్ని ఈ వారి కక్షలకు తగాదాలకు చిన్నపిల్లల్ని బలి పశువులు చేయడం అయితే మంచిది కాదనే చర్చ జరుగుతోంది. ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్నాయి. ఇవి కేవలం అనంతపురంకే పరిమితం కాలేదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. సొంత కుటుంబ సభ్యుల పిల్లల్ని లేదా బంధువుల పిల్లల్ని ఇలా కక్షతో ఇతర తగాదాలతో ఆ రకంగా కక్షను తీర్చుకోవడం ఇది ఎంతవరకు అసలు సమంజసం అర్థం కాని పరిస్థితి. ఆర్థిక తగాదాలకు లేదా కుటుంబ తగాదాలకు అభంశుభం తెలియని చిన్న పిల్లోడిని చంపడం అనేది చాలా దారుణమైన విషయం. తరచూ కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కాస్త విచక్షణ మరిచి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల్ని సమిధలు చేయడం ఎంతవరకు పద్ధతి అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలో కూడా పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా ఆ పిల్లలతో సమానంగా భావించాల్సి వస్తుంది. చిన్నపిల్లల్ని చంపడం ద్వారా ఏమీ సాధించలేరు. కేవలం కక్ష, పగ అనే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని పెద్దల్ని ఎదిరించలేక చేతగాక చిన్నపిల్లలపైన ప్రతాపం చూపించి, దారుణం చూపించి పిల్లల్ని హత్య చేయడం మహాపాపం. పిల్లల్ని సమిధలుగా మార్చి వాళ్ళను ఇలా నమ్మించి తీసుకెళ్ళి చంపడం అనేది ఇంకా దారుణం. బలహీనులైన చిన్న పిల్లల మీద బలవంతులైన పెద్దలు ఇలా హత్యలు చేసి పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం అనేది ఒక రకంగా చేతగాని మూర్ఖపు పనిగా చాలామంది తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాదు ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు వేయాలంటూ కూడా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.